రవాణాను పెంపొందింపజేసి రైలు రవాణాను తగ్గించారు. దాంట్లో భాగంగా ఎస్ఎండి వర్క్ షాప్ నుండి గూడ్స్ రవాణా ఎక్కువ ప్రతి స్టేషన్ కి స్టాఫ్ వెళ్ళడము, మెటీరియల్ అక్కడక్కడ డ్రా చేసుకుంటూ పోవడం వల్ల జోన్ మొత్తం తిరిగేది. అక్కడ గూడ్స్ పోయి రోడ్ రవాణా వల్ల లారీలలో నింపడం వల్ల మనకు మొత్తం లేకుండా అయిపోయింది. అట్లా ఎస్ఎండి వర్క్ షాప్ మూతపడము, రైల్ ట్రాన్స్పోర్ట్ ని తగ్గించడము అట్లా చాలా దాంట్లో భాగంగానే జరిగింది అంతటా కూడా. అయితే ఇప్పుడు మేము ఆ మధ్యలో అంటే బీహార్ లో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంలో రైల్వే మంత్రి తీసుకుంటేనే మా ప్రాంతం డెవలప్ అవుతుందని అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతుండే. అదేవిధంగా మాకేమనిపించిందంటే ఈ మధ్యలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా రైల్వే మంత్రి అవుతేనే ఇక్కడ తెలంగాణ రైల్వేలు అభివృద్ధి చెందుతాయి, అప్పటిదాకా ఇదే విధంగా ఉంటుంది అనేసి మేము మధ్యలో కేసీఆర్ తో కలిసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అదే భావిస్తూ ఇప్పుడు సార్ మాట్లాడే ముందు ఒక్క నిమిషం మన సుధాకర్ అన్నని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడికి చేసిన పెద్దలందరికీ, చైర్మన్ కోదండరామ్ గారికి ధన్యవాదాలు. ఏ స్టేట్ డెవలప్ కావాలంటే కూడా రూరల్ ప్లేసెస్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డెవలప్ అయితేనే ఆ స్టేట్ డెవలప్ అవుతుంది. పర్టికులర్లీ మన దగ్గర రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం లేదు. ఆ డెవలప్మెంట్ అనేది రోడ్స్ డెవలప్ కావాలి, రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డెవలప్ కావాలి. ఇంటీరియర్ ప్లేసెస్ మనం చేరాలంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తప్పకుండా డెవలప్ కావాలి. దీంట్లో నేను ఒకటి సజెస్ట్ చేస్తానంటే సెంట్రల్ స్టేట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నిటికీ ఒక మినిస్ట్రీ మన స్టేట్లో పెడితే బాగుంటుంది. ఆల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఇంక్లూడింగ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆల్సో షుడ్ బి టేకన్ ఓవర్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. రైల్వే డెవలప్ చేసిన తర్వాత ఆర్టీసీ మీద దెబ్బ పడుతుందేమో అని కొందరికి అపోహ ఉంది. అందువల్ల ఈవెన్ దట్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆల్సో షుడ్ బి టేకెన్ ఓవర్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ సో దట్ ఆర్టీసీ విల్ నాట్ బి క్లోజ్డ్ అనేది ఒక మనం వాళ్ళకు ప్రామిస్ చేయవచ్చు. చిన్న చిన్న గ్రామాలకు షార్ట్ డిస్టెన్స్ రోడ్ ట్రాన్స్పోర్ట్కు లిమిట్ చేసి రైల్వేస్ మొత్తం అన్ని డిస్ట్రిక్ట్లకు ఇంటర్లింక్ చేస్తే బాగుంటుంది. వన్స్ ఆర్టీసీ ఇస్ టేకన్ ఓవర్ బై ది రైల్వేస్ అండ్ అది వాళ్ళిద్దరూ కంబైన్గా ఒకవేళ దాన్ని ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేస్తే షార్ట్ డిస్టెన్స్కు రోడ్ ట్రాన్స్పోర్ట్ను లిమిట్ చేసి రైల్వేస్ మొత్తం కొత్త లైన్ మనం అన్ని డిస్ట్రిక్ట్లకు కవర్ చేసుకోవచ్చు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా దాంట్లోనే తీసుకోవాలి. అండ్ రోడ్వేస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అంతా టోటల్లీ ఇట్ షుడ్ బి టేకన్ ఓవర్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. అది నేషనలైజ్ చేస్తే కానీ అంటిల్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మనం అబాలిష్ చేసే వరకు ఈ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ డెవలప్ అవుతాయని మనం అనుకోలేము. ఆ కాంపిటీషన్లో వాళ్ళు బాగుపడుతున్నారు, గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్ని మూతపడుతున్నాయి. అందు గురించి ఇది ఇంటర్లింక్ చేసి 50-50 షేర్ మీద స్టేట్ అండ్ సెంట్రల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అండ్ రైల్వే సిస్టమ్ రెండు కలిపి ఒక సిస్టమ్గా తయారవుతే స్టేట్లో కొత్త లైన్లు వేసుకోవచ్చు, ఆర్టీసీ కూడా డెవలప్ అవుతుంది, స్టాఫ్ రిట్రెంచ్మెంట్ అనేది కూడా లేకుండా ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. దీన్ని మీరు ఆలోచించి ఓ మినిస్ట్రీ ఫర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ అని ఒక మినిస్ట్రీ స్టేట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని నేను థ్యాంక్ యూ.